వేల కిలోమీటర్ల సీ పోర్ట్ ను వినియోగించుకోవడానికి మా హయాంలో పోర్టులు కట్టాం. నేడు దివాలా తీస్తున్న కంపెనీలకు ఎన్నో ఎకరాలను 99 పైసలకు 99 సంవత్సరాలు లీజుకు ఇస్తున్నారు. పేదవానికి ఉపాధి హామీ, పని దినాలు లేకుండా చేశారు. రెండో విడత భూములు అంటుంటే అమరావతి రైతులు ఏడుస్తున్నారు. 3 రాజధానులను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు 3 జోన్లు అని ఎందుకు పెట్టారు? కేంద్రం అమరావతి బిల్లును ఎందుకు వెనక్కి పంపింది? ప్రజలు ఆలోచించాలి. బొత్స సత్యనారాయణ గారు శాసన మండలి విపక్ష నేత. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రతి సీ కోస్ట్ వచ్చి సుమారు 1000 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది. మరి ఆ సంపదని మనం వాడుకోవాలి అంటే సీబీఎస్ పోర్టులు వస్తేనే వాటిని ఆ సంపద సృష్టి అవుద్దని పోర్టులన్నీ కట్టాం. ఆ దేశంలో దివాలా తీసేస్తున్న కంపెనీకి వచ్చి పనికిమాలిన కంపెనీ తీసుకొచ్చి ఇన్ని 100 కోట్ల రూపాయలు ఫ్రీగా ఇవ్వడం ఏంటండి? 99 సంవత్సరాలు లీజ్ ఏంటండి అడుగు, అప్పుడు తెలుస్తుంది. 99 పైసలు ఇవ్వలేదు కానీ బ్రాండెడ్స్ కి కన్సెషన్ ఇచ్చాం. కానీ ఆ బ్రాండెడ్స్ ఇవ్వబట్టి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని చేయబట్టే ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి, ఇన్ని వేల ఉద్యోగాలు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఏదైనా సంస్థ వచ్చి ఇన్ని వేల ఉద్యోగాలు ఉందంటే బ్రాండింగ్స్. బ్లూకి రాయితీలు బ్రాండింగ్స్కి ఎక్కడ ఇచ్చాం మనం? నేనే కదా వెళ్ళాను శ్రీలంక. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ కాపాడుకునే బాధ్యత ఉందా లేదా? మా విజయనగరంలో వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతారంట. నేను అడిగే అధికారులు, ఎందుకయ్యా దీనికి ఐరన్ ఎక్కడంటే రాష్ట్ర ప్రభుత్వం ఐరన్ ఇవ్వాలంట. ఎన్ని ఉద్యోగాలు అంటే ఏంటి? అక్కడ వచ్చి 750 ఉద్యోగాలు ఇస్తారంట. దానికి ఎన్ని ఎకరాలు అంటే 1000 ఎకరాలు. ఎంతమంది రైతులు అంటే 900 మంది రైతులు నష్టం. ఎన్ఆర్జీ ఇస్తుంది. ఎన్ఆర్జీ ఇస్తుంది. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతు కూడి అందరూ దీన్ని ఆలోచించమని కోరుతాను. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాల్లో యావరేజ్ తీసుకున్న రోజుల్లో 2,50,00,000 పనిదినాలు గత సంవత్సరం ఈ సంవత్సరం తగ్గాయి. అంటే సుమారు 5 కోట్ల పనిదినాలు తగ్గాయి. అంటే 5 కోట్లు పనిదినం, రోజుకి పనిదినం వచ్చే మేతను 300 రూపాయలు. అంటే 5 కోట్లకి పనిదినం అంటే సుమారు 1500-1600 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజానికం, ఈ సామాన్య ప్రజానికం 5,000 నోట్లోకి వెళ్తున్న పేదవాడికి ఇవాళ నష్టం వచ్చింది. ఇది రికార్డు. ఇది నువ్వు ఇంకే సంపద సృష్టిస్తారు, ఇంకే ఉపాధి కల్పిస్తారు.